హాయ్ ఫ్రెండ్స్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పునర్విక అనే అమ్మాయికి ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో బాధపడుతుందని చెప్పి గత కొంతకాలంగా సేవ్ పునర్విక అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వాళ్ళ మానవత్వం అయితే చాటుకున్నారు. ఎంతోమంది ప్రజలు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడానికి ఫండ్స్ని అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఈరోజు ఆ అమౌంట్ అయితే వారికి సర్దుబాటు అయిందని చెప్పి వాళ్ళ నాన్నగారు అయితే చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ వారికి హెల్ప్ చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇంతమంది ప్రజలను వాళ్ళ సొంత బిడ్డలాగా పునర్వికని ఓన్ చేసుకొని ఆ పాప కోసం ప్రార్థనలు చేస్తూ ఇలా ఫండ్స్ రైజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఆయన మన కోసం ఒక ప్రత్యేక రిక్వెస్ట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన ఏం చెప్తాడో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి, నా పేరు సురేష్ కుమార్. పునర్విక వాళ్ళ ఫాదర్ని. తనకి ఎస్ఎంఏ టైప్ 1 అని చెప్పేసి మీ అందరూ తెలుసు కదా. ప్రజెంట్ ట్రీట్మెంట్ కోసం మనం ఫండ్స్ రేజ్ చేసాం. పబ్లిక్ సపోర్ట్ తీసుకున్నాం, అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకున్నాం. పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు, గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. మనకి వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం అంటే మన స్టేట్ నుంచి ప్రపోజల్తో పీఎం రిలీఫ్ ఫండ్ మనకు 50 lakhs దాకా శాంక్షన్ అయిందండి. ప్రజెంట్ ఏంటంటే సడన్లో మనం ఈ ఫండింగ్ స్టాప్ చేసాం బికాస్ కొన్ని కారణాల వల్ల వచ్చేసి కొన్ని చోట్ల ఫ్రాడ్స్ జరిగాయి. మేబీ దాని నుంచి మనం ఎఫెక్ట్ పడవచ్చు అని చెప్పేసి కొంతమంది తేలేక గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదని చెప్పేసి కొన్ని చోట్ల కామెంట్స్ చేశారు. మేబీ అది ఎఫెక్ట్ నా మీద పడుతుందని చెప్పేసి ఆన్ ది స్పాట్లో మేము స్టాప్ చేసాము బికాస్ ఈ రీజన్స్ వల్ల. ఇంకొకటి, ఇప్పటిదాకా దగ్గర 9 నుంచి 10 కోట్ల దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. గవర్నమెంట్ సపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి మేబీ ట్రీట్మెంట్కి ఈలోపు అయిపోయింది అని అంటే ఇక్కడికి క్లోజ్ చేస్తామండి. ఇన్కేస్ ఏదైనా అవసరం పడితే మళ్ళీ ఒకసారి నేను పర్సనల్గా గవర్నమెంట్ని కానీ లేక కొంతమంది వ్యక్తిని అడుగుతాను. బట్ పబ్లిక్ వాళ్ళు వచ్చి అడగను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు చేయాల్సింది చేసేసారు. బట్ కొన్ని చోట్ల అమౌంట్ సడన్గా స్టాప్ చేయడం వల్ల నిలబడిపోయింది. చాలా మంది అమౌంట్ నా కోసం కలెక్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే వచ్చేసి మన కైకలూరు జగదీష్ అని ఉన్నాడు, విజయవాడ అక్కడ కైకలూరు దగ్గర. ఆ సరౌండింగ్లో ఎవరైనా ఉన్న వాళ్ళంతగా అమౌంట్ అతనికి ఇవ్వండి, అన్న నాకు తెచ్చిస్తాడు. అలాగే వచ్చేసి హైదరాబాద్ నుంచి దీపక్ రెడ్డి అని చెప్పేసి అతను కూడా ఉన్నాడు, మీరు ఇన్స్టా చూసుకోవచ్చు, దీపక్ ఫర్ యూ అని అన్న ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. నేను కొంతమంది పేర్లు చెప్తానండి తర్వాత. ప్రజెంట్ ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళని కలిసండి. మేబీ ఇంత లాంగ్ మీరు రాకపోయినా కూడా అతనికి కలిసి అమౌంట్ సబ్మిట్ చేస్తే కూడా సరిపోతుంది. వాళ్ళందరూ ఒక టైంకి నాకు తెచ్చిస్తారు. బట్ ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నాకు అమౌంట్ తెచ్చేయాలనుకుంటే మేబీ రేపు ఇక్కడికి రండి, కర్నూలుకి. నాకు ఇక్కడ వచ్చినాక ఫోన్ చేయండి, పలానా ప్లేస్ అని చెప్తాను. థ్యాంక్ యూ అండి.